హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ 2025 సంవత్సరం మీ జీవితంలో సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరి న్యూ ఇయర్కి ఏదో ఒక రిజల్యూషన్ తీసుకొనే ఉంటారు కదా. ఆ రిజల్యూషన్ అయితే ఏంటో నాకు కామెంట్ చేసేయండి. నా రిజల్యూషన్ ఏంటో నేను వీడియో లాస్ట్లో అయితే మెన్షన్ చేసేస్తాను. ఈ న్యూ ఇయర్కి నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. ఆ 31st నైట్ మేము ఏమేమి ప్రిపేర్ చేసాము, అలాగే ఎలా ఎంజాయ్ చేసాము అయితే వీడియోలో నేను మీకు చూపించేస్తాను. కాదు 65 అయితేనేమో సాసులు ముచ్చు చేస్తారు, పొగడి అయితేనేమో అట్టది అంటారు. అంతే కదా తేడా. కాకపోతే దానికి సన్నకుండా దీనికి చిన్న గొయ్యమ్మాయి చేయి దిగేటట్టుందో తెగదులేదు, చూసే వాళ్ళు కట్ట అనిపిస్తుంది. ఇక్కడ మా చెల్లి అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుందండి. తను కొంచెం వెరైటీగా చేస్తుంది. మన సైడ్ అయితే ముందు గిన్నె పెట్టి అది కాగాక నూనె వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత టమాటా, చికెన్ మసాలా అన్నీ వేస్తాం కదా. ఈ అమ్మాయి అయితే ఒక గిన్నె తీసేసుకొని చికెన్ వేసి ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, నూనె, నీళ్ళు అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసిందండి. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇంకా నూనె పైకి వచ్చేదాకా అయితే కర్రీని అయితే ఉడకబెట్టేసుకుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఈ కర్రీ అయితే ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. నువ్వు ఇలా కలిపి పెట్టేదాన్ని ఏమంటారు జ్యోతి? కలగలిపి వండే కూర, చికెన్ కూర, చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి. నూనె కూడా మంచిగా పైకి అయితే తేలిపోయింది. కొంచెం ఉప్పు, కారం అలాంటివి ఏమన్నా తగ్గితే ఒకసారి చూసేసుకొని వేసేసుకోవచ్చు మనము. ఇక్కడైతే చికెన్ 65కి పీసెస్ అయితే కట్ చేసుకొని మ్యారినేషన్ అయితే చేసేసుకున్నాము. కొంచెం ఎరుపు కలర్లో ఉన్నది పెద్దవాళ్ళకండి, లైట్ కలర్లో ఉన్నది చిన్నపిల్లలకని ప్రిపేర్ చేసుకున్నాము. చక్కగా వేయించేసి వాళ్ళకి చిన్న చిన్న ప్లేట్లో అయితే వేసి ఇచ్చేసాము. ఏ పిల్లలు, చికెన్ పకోడీ ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఇప్పుడు మేమేమేమి స్పెషల్స్ చేసుకున్నాం అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే పిల్లలకి పకోడా అయితే చేసి ఇచ్చేసాము కదండి. నెక్స్ట్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసాము. దాంట్లోకి చికెన్ కర్రీ, వైట్ రైస్ అండి, కానీ అయిపోయింది, పిల్లలు తినేశారు. ఇంకా తర్వాత పెరుగు చట్నీ, ఇంకా అందరికీ పెద్దవాళ్ళకి నచ్చేలా చికెన్ 65 అయితే కొంచెం స్పైసీగా అయితే చేసేసుకున్నాము. సో ఇవి అండి ఈరోజు డిషెస్. తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చూసేద్దాము. కేక్ అయితే తెచ్చేసుకున్నాము. పిల్లలందరూ బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. పాపం 12 దాకా మేల్కొనే ఉన్నారండి ఈ కేక్ కటింగ్ కోసము. ఈ న్యూ ఇయర్కి నేను తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలని గోల్ అయితే పెట్టుకున్నానండి. అది వెయిట్ లాస్ అయ్యి దాన్ని నేను మెయింటైన్ చేసుకోవాలి. నా వెయిట్ అనేది హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా అయితే చూసుకుందామని రిజల్యూషన్ అయితే తీసేసుకున్నానండి. ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.